లచ్చవ్వ అనే పేషెంట్ మనకు గాంధారి నుంచి ఇక్కడికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ వచ్చింది. తనకు యాక్చువల్గా ఎడం వైపు కన్ను కింద ఒక నల్లటి మచ్చ ఉంది. అది యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది క్యాన్సర్గా మనకు బయాప్సీ ద్వారా తెలిసింది, బేసల్ సెల్ కార్సినోమా అని. దానికి ఒకటి ప్లాస్టిక్ సర్జరీ అవసరం అవుతుంది, రొటేషన్ ఫ్లాప్ విత్ ఎక్సిషన్. అది ఆ సర్జరీ మనకి ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చేయడం. దానికి ప్లాస్టిక్ సర్జరీ సేవలు అవసరం అవుతాయి, రొటేషన్ ఫ్లాప్. అది ఇక్కడ మొదటిసారి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో చేశారు. మేడం శివాని మేడం గారు ప్లాస్టిక్ సర్జరీ మనకు వచ్చారు కొత్తగా. అండ్ ఈ సేవలన్నీ మనకు సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నాయి. ఇది ఎంతో శుభ పరిణామం. ఈ సర్వీసెస్ అన్నీ కామారెడ్డి, నిర్మల్ వాళ్ళు వినియోగించుకోవాలని, ఎక్కువగా నిజామాబాద్ వాళ్ళు కూడా వినియోగించుకోవాలనుకుంటున్నాను. నేను డాక్టర్ శివాని. పేషెంట్ లచ్చవ్వ మా దగ్గర ఒక నల్లటి మచ్చతో వచ్చింది లెఫ్ట్ సైడ్, ఇది ఫేస్ పైన. అది స్కిన్ క్యాన్సర్ అని తెలిసింది మాకు. సో ఆమె 1 year నుంచి సఫర్ అవుతుంది. సో మా దగ్గర వచ్చి మేము దాన్ని తీసేసి, అంటే ఎక్సిషన్ చేసేసి మేము దాన్ని ఫ్లాప్ కవర్ చేసినాము. చీక్ నుంచి తీసి అక్కడ పక్కన జరిపి కుట్లు వేసాము. ఇప్పుడు పేషెంట్ 1 వారంలో డిశ్చార్జ్ అయిపోతుంది. పేషెంట్ అయితే ఇప్పుడు మంచిగానే ఉంది, 1 వారంలో డిశ్చార్జ్ అయిపోతుంది. ప్లాస్టిక్ సర్జరీ సేవలు ఇక్కడ అవుతున్నాయి. అందరికీ తెలియాలంటే మీడియా ద్వారానే తెలుస్తుంది. ఇంకా వేరే కేసెస్ కూడా చేయాలంటే మా గవర్నమెంట్ హెల్ప్తో వేరే కేసెస్ కూడా చేయవచ్చు. మీ పేరు? నా పేరు లచ్చవ్వ. నాకు ఇట్లా కన్ను కింద ఇంత కురిపోయి మాలస్క పెద్దగా పుండు లెక్క అయింది సారు. ఇక కామారెడ్డి పోతే ఆపరేషన్ కావాలని అన్నారు. ఇక సర్కార్ దవాఖానకి వెళ్ళండి, కామారెడ్డికి మంచిగా చేస్తారు అక్కడ అని అంటే ఇక్కడ వచ్చినాం సారు. ఒక్కరోజు అడ్మిట్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి నిజామాబాద్ వచ్చాము. గాంధారికి వెళ్ళి నిజామాబాద్ వచ్చినాం. ఒకటే రోజు అడ్మిట్ చేసుకొని తెల్లారి ఆపరేషన్ చేసేసింది సారు. మంగళవారం ఆపరేషన్ చేసారు. సోమవారం వచ్చినాం గాంధారికి వెళ్ళి. మంగళవారం నాడు ఆపరేషన్ చేసేసారు. మంచిగా చేసేసారు సారు. మంచిగా ఉంది సారు. అందరు సార్లు మంచిగా బూగులు పట్టకని మంచిగా చేసేసారు సార్. డాక్టర్ అమ్మ ఎలా చూసింది? డాక్టర్ అమ్మ బాగా చూసుకుంది, బాగా ధైర్యం చెప్పింది. టెన్షన్ పెట్టుకోకమ్మా, టెన్షన్ పెడితే నీకు కన్ను ఆడ ఆపరేషన్ కాదు, మళ్ళీ క్యాన్సర్ కిందికి పడిపోతావు, నువ్వు టెన్షన్ పెట్టకు, నీకు 2 కొడుకులు ఉన్నారంటున్నావు, మన్మలు ఉన్నారంటున్నావు, వాళ్ళని చూస్తావా లేదా, మంచిగా తక్క చేసుకో అని మేడం కూడా మస్తు ధైర్యం చెప్పింది. సారు మస్తు ధైర్యం చెప్పిండ్రు. మంచిగా ధైర్యంతో పోయి చేసుకున్న సంతకం పెట్టి. జనరల్ సర్జరీ విభాగంలో అదనంగా ప్లాస్టిక్ సర్జరీ సేవలు గత నెల నుంచి ప్రారంభించడం జరిగింది. డాక్టర్ శివాని గారు ప్రస్తుతానికి ప్లాస్టిక్ సర్జన్గా మన గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్లో వారి సేవలను ఇక్కడ పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో గత నెల రోజుల నుంచి వారు బాగా క్రానిక్ హీలింగ్ అల్సర్స్, అదేవిధంగా కొన్ని బర్న్స్ కేసెస్ ఇవి చేయడం జరిగింది. నిన్న ఒక బేసల్ సెల్ కార్సినోమా పేషెంటు, అంటే మొహం మీద, చీక్ మీద, అంటే క్యాన్సర్ అనేది ఫేస్ మీద ఆమెకు డిటెక్ట్ అయింది. ఆమె గాంధారి నుంచి. ఆమె ఇంతకుముందు బయట హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు వాళ్ళు కామారెడ్డికి రిఫర్ చేసినారంట. కామారెడ్డిలో ఆపరేషన్ చేయాలని చెప్తే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినారు. వారి కేసు మొట్టమొదటిసారిగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జన్ ద్వారా ఫ్లాప్ ప్రొసీజర్ చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్లో. ఇప్పటి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ శివాని గారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ సర్జరీ సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గత 15 రోజుల క్రితం కూడా ఒక మమత అనే పేషెంటు, ఆమె కూడా ఇంతకుముందు ఒక కాలికి ఆపరేషన్ చేసిన తర్వాత ఒక పుండు ఏర్పడడం జరిగింది. ఆ పుండు మానకపోతే 2-3 సార్లు వేరే దగ్గర కూడా ఆపరేషన్ చేసుకున్నారు. అది కూడా తనకు బాగా మానలేదు, అది బాగా ఇబ్బంది పడుతుందంటే ఆ పేషెంట్, మమతా పేషెంట్ మీద కూడా తను
గ్రాఫ్టింగ్ అది చేయడం జరిగింది. ఆ పేషెంట్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఓన్లీ హీలింగ్ అయిపోతుంది. ఒక 2-3 రోజులు ఆమెను కూడా డిశ్చార్జ్ చేస్తాము. ఇంకా అరుదైన కేసులు ఒక 7-8 డాక్టర్ శివాని గారి వారి టీం చేయడం జరిగింది. అంటే ఈ సేవలన్నీ ఇంతకుముందు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో ప్రభుత్వ హాస్పిటల్లో లేవు. ఇప్పటి నుంచి డాక్టర్ శివాని గారు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ప్రజలు వారికి ప్లాస్టిక్ సర్జరీ సేవలు అవసరం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ సర్జరీ సేవలు మన హాస్పిటల్లో అందుబాటులో తీసుకొచ్చిన డాక్టర్ శివాని గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా జనరల్ సర్జరీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విజయ్ కుమార్ గారు, వారి టీము, మరియు అనస్థీషియా డిపార్ట్మెంట్ డాక్టర్ రవినాగ ప్రసాద్ గారు. ఎందుకంటే ఇది మేజర్ సర్జరీ, దీనికి అనస్థీషియా ఇవ్వడం సార్ తోడ్పడుతూ జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.